బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, కొత్త రేషన్ కార్డుల ప్రక్రియపై జీహెచ్ఎంసీ కార్యాలయంలో హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ప్రకాష్ గౌడ్, రాజా సింగ్, మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ బలుమూరు వెంకట్, ఇక ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇక ప్రభుత్వం 4 పథకాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ కానుక, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, కొత్త రేషన్ కార్డులను జనవరి 26 నుంచి ప్రారంభిస్తుందన్నారు. అర్బన్ ప్రాంతం హైదరాబాద్లో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ కానుక ఈ 2 పథకాలు లేవన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, కొత్త రేషన్ కార్డుల ప్రక్రియపై జీహెచ్ఎంసీ కార్యాలయంలో హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ప్రకాష్ గౌడ్, రాజా సింగ్, మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ బలుమూరి వెంకట్, ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఇక ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇక ప్రభుత్వం 4 పథకాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ కానుక, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, కొత్త రేషన్ కార్డులను జనవరి 26 నుండి ప్రారంభిస్తుందన్నారు. అర్బన్ ప్రాంతం హైదరాబాద్లో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ కానుక ఈ 2 పథకాలు లేవన్నారు.